ప్రపంచంలో 90% ఆఫ్ ద పీపుల్ వాళ్ళ లైఫ్లోని ది బెస్ట్ ఛాన్సెస్ని మిస్ చేసుకుంటూ ఉంటారు. దానికి మెయిన్ రీజన్ కేవలం వాళ్ళకి మాట్లాడడం రాకపోవడం మాత్రమే. అంటే జస్ట్ కమ్యూనికేషన్ స్కిల్ లేకపోవడం వల్లనే వాళ్ళ ఛాన్సెస్ని మిస్ చేసుకుంటున్నారు. మరి దీని సొల్యూషన్ కనుక్కోవడానికి ఒక ఎక్స్పెరిమెంట్స్ని అయితే చేశారు. ఒక స్టూడెంట్ని కమ్యూనికేషన్ స్కిల్ లేకుండా స్పీచ్ ఇవ్వమని చెప్పారు. ఆ తర్వాత ఆ స్పీచ్ ఎలా ఉంది చూడండి. The British imposed a lot of unpopular taxes on the American colonists and didn't let them elect representatives to the British government. In retaliation, the Americans started to boycott British goods. మీరు క్లియర్గా చూడొచ్చు ఆ స్టూడెంట్ కమ్యూనికేషన్ స్కిల్ ఆల్మోస్ట్ జీరో. ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత అదే స్టూడెంట్కి కమ్యూనికేషన్ స్కిల్స్ని మాస్టర్ చేసిన తర్వాత అతను ఇచ్చిన స్పీచ్ని చూడండి. Good morning. Today I'd like to talk about the causes and effects of stress and how to cope with stress. Stress has many causes, including work or school, life events, changes, or unrealistic expectations of yourself. డిఫరెన్స్ మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా. ఫస్ట్ స్పీచ్లో ఆ పర్సన్ కాన్ఫిడెన్స్ లేకుండా నర్వస్గా ఉన్నాడు, ఇంకా మాటల్లో క్లారిటీ లేదు. బట్ కమ్యూనికేషన్ స్కిల్తో స్పీచ్ డెలివరీ చేస్తున్నప్పుడు అదే పర్సన్ కాన్ఫిడెంట్గా ఇంకా రిలాక్స్డ్గా కనిపించాడు. అందుకే ఈ వీడియోలో మనం కమ్యూనికేషన్లో ఉన్న ఆ టెక్నిక్స్ని డీకోడ్ చేయబోతున్నాం. ఇంకా వాటి హెల్ప్తో నువ్వు లైఫ్లో ప్రతి ఆస్పెక్ట్లో కూడా పర్సనల్ రిలేషన్షిప్స్, వర్క్ ప్లేస్, ఇంకా పబ్లిక్ స్పీక్స్ అయినా సరే నీ థాట్స్ని కాన్ఫిడెంట్గా ఇంకా క్లారిటీగా ఎదుటి వాళ్ళకి ఎలా ప్రెజెంట్ చేయాలో క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో దానికోసం నువ్వు ఈ 7 ఎఫెక్టివ్ టెక్నిక్స్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. వాటిలో ఫస్ట్ టెక్నిక్ నెంబర్ 1, ద 3P రూల్. ఈ రూల్లో మెయిన్గా మనం 3 P's పైన కాన్సన్ట్రేట్ చేస్తాం. ఫస్ట్ P అంటే పాజ్. వినడానికి ఇది చాలా నార్మల్ పాయింట్ లాగా కనిపిస్తుంది, కానీ మ్యాక్సిమం స్టాండప్ కమెడియన్స్, పబ్లిక్ స్పీకర్స్ దీన్ని వాళ్ళ మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ లాగా యూజ్ చేస్తూ ఉంటారు. పాజ్ ఎంత ఇంపార్టెంట్ అనేది కొన్ని క్లిప్స్తో మనం తెలుసుకుందాం. Because when you put my name or when you as a media house put my name or a public person from the Indian film industry onto your ticker. సో ఎప్పుడైనా ఎవరైనా మాట్లాడుతూ మధ్యలో పాజ్ తీసుకుంటే వినే వాళ్ళకి ఒక క్లారిటీ, ఒక క్యూరియాసిటీ అనేది క్రియేట్ అవుతుంది. వాళ్ళు నెక్స్ట్ రియాక్షన్ ఇవ్వడానికి వెయిట్ చేస్తూ ఉంటారు. అదే మీ కాన్వర్జేషన్ని ఇంకా ఇంట్రెస్టింగ్గా మారుస్తుంది. సెకండ్ P, పేస్. అంటే నువ్వు మాట్లాడుతున్నప్పుడు చాలా ఫాస్ట్గా మాట్లాడకూడదు, అలా అని చాలా స్లోగా మాట్లాడకూడదు. ఒక నార్మల్ పేస్ని మెయింటైన్ చేయాలి. డిఫరెన్స్ నువ్వే చూడు. Studying communication for the last 10 years and I'm certain that I'm going to be able to help you solve all of your communication problems. I've been teaching communication now for the last 10 years and I'm certain I'm going to be able to help you solve all of your communication issues. పేస్ వల్లనే నువ్వు నీ పాయింట్ని నీకు నచ్చినట్లుగా కన్వే చేయగలుగుతావు. ఫాస్ట్ పేస్ చేస్తే చాలాసార్లు లిజనర్ అనేవాడు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాడు. స్లో పేస్ చేస్తే కాన్వర్జేషన్ బోరింగ్గా ఇంకా విసుగ్గా అనిపిస్తుంది. థర్డ్ P అంటే పిచ్. నువ్వు ఏం మాట్లాడినా సరే కామ్గా మాట్లాడు, బట్ ఎప్పుడైనా ఇంపార్టెంట్ పాయింట్ వస్తే నీ పిచ్ని కొంచెం హై చెయ్యి. డిఫరెన్స్ నువ్వే చూడు. నేను ఇప్పుడు ఒకవేళ మీతో అలా కంటిన్యూస్గా మాట్లాడుతూ ఒక పేస్ని మెయింటైన్ చేయకుండా నేను చెప్పాలనుకుంటుంది అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే మీకు అసలు ఏమనిపిస్తుందో చెప్పండి. మరి తర్వాత ఇక్కడే మనం ఈ పర్టికులర్ ప్లేస్ లో పీపుల్ యాక్చువల్గా దీన్ని అర్థం చేసుకోగలుగుతారు. నీ వాయిస్ అనేది హై అవ్వడం ఇంకా లో అవడం వలన అది నీ ఎమోషన్స్కి ఇంకా ఇంపార్టెన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. మరి నువ్వు పిచ్ని హైగా చేసినప్పుడు ఎదుటి వాళ్ళలో ఫుల్ ఫోకస్ అనేది మీ వైపు వస్తుంది. కాబట్టి ఈ 3 P's పాయింట్ని కరెక్ట్గా యూజ్ చెయ్యి, లేకపోతే నీ స్పీకింగ్ ఎబిలిటీ కూడా ఇలాగే అయిపోతుంది. టెక్నిక్ నెంబర్ 2, ఎంపతి. దీని మీనింగ్ ఎదుటి వాళ్ళ లెవెల్లోకి నువ్వు వెళ్ళి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో నుండి నువ్వు వాళ్ళ లాంగ్వేజ్లోనే వాళ్ళకి అర్థమయ్యేటట్లు చెప్తూ వాళ్ళని అర్థం చేసుకోవడం. రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్రియేటర్ అవార్డ్స్ కండక్ట్ చేసింది. అక్కడ మోడీజీ స్టేజ్ మీదకి వెళ్ళి తన ఫస్ట్ మాట్లాడిన మాట కొంచెం వైబ్ కూడా చెక్ చేసుకుందామా అని చెప్పి ఒకసారి ఆలోచించు. 75 ఏళ్ల ముసలాడు, ఇండియాకే ప్రైమ్ మినిస్టర్. వైబ్ చెక్ గురించి ఎవరైనా మాట్లాడతారా? అంటే ఆయనకి తెలుసు ఆయన ముందున్న ఆడియన్స్ అందరూ కూడా జెన్జీసే అని చెప్పి. సో వాళ్ళతో కనెక్షన్ అనేది బిల్డ్ చేయడానికి వాళ్ళ స్టైల్లోనే తను మాట్లాడారు. ఇదే ట్రిక్ ని ఆల్మోస్ట్ అందరూ యూజ్ చేస్తారు. పబ్లిక్ స్పీకర్స్ అయినా సరే, మోటివేషనల్ స్పీకర్స్ అయినా సరే, వాళ్ళందరికీ ఒకే మోటివ్. వాళ్ళ ముందున్న ఆడియన్స్ వైబ్ లోనే వాళ్ళు మాట్లాడాలి, వాళ్ళ లెవెల్ కి వెళ్ళి వాళ్ళు మాట్లాడాలి, ఇంకా వాళ్ళతో స్ట్రాంగ్ కనెక్షన్ ని అలా బిల్డ్ చేసుకోవాలి. ఎంపతి అంటే జస్ట్ వినడం
కాదు, ఎదుటి వాళ్ళ ఎమోషన్స్ ని ఫీల్ అవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా నీతో యార్ నా ఎగ్జామ్ క్లియర్ అవ్వలేదురా అని చెప్పి అన్నారు అనుకోండి, నార్మల్ గా చాలా మంది ఏం పర్లేదు బ్రో నెక్స్ట్ టైం క్లియర్ చేయబోతుందిలే ఏం అవ్వదు అని అంటారు. కానీ ఎంపతి అంటే వాళ్ళ ఫీలింగ్ ని, వాళ్ళ థాట్ ని, వాళ్ళ పెయిన్ ని, ఇంకా వాళ్ళ మూడ్ ని జెన్యున్ గా అర్థం చేసుకోవడం. అంటే ఆ సిచ్యువేషన్ లో నువ్వు ఉన్నట్లు ఫీల్ అవ్వడం, నువ్వే ఫెయిల్ అయ్యావు అనుకుని ఫీల్ అయ్యి వాళ్ళకి రెస్పాండ్ అవ్వడం. మరి ఆ ఫీలింగ్ నుండి నువ్వు ఇచ్చిన రెస్పాన్స్ ఆటోమేటిక్ గా ఎంపతిగా వస్తుంది. టెక్నిక్ నెంబర్ 3, వాయిస్ మాడ్యులేషన్ అండ్ టోన్. మన వర్డ్స్ కన్నా ఎక్కువ ఇంపాక్ట్ అనేది మనం మాట్లాడే విధానం వల్లనే వస్తుంది. అందుకే మన వాయిస్ కి డిఫరెంట్ టోన్స్ అనేది ఉంటాయి. ఫస్ట్ ది ఎంథూజియాస్టిక్ టోన్. ఈ టోన్ ని హై పిచ్ కి ఇంకా ఎక్స్ప్రెసివ్ ఫీలింగ్ ని ప్రెజెంట్ చేయడానికి యూజ్ చేస్తారు. సెకండ్ ది కమాండింగ్ టోన్. ఎప్పుడైనా వర్డ్స్ లౌడ్ గా ఇంకా షార్ప్ గా ఉంటే ఈ టోన్ అనేది యూజ్ అవుతుంది. That the Indian Armed Forces are fully prepared to respond to Pakistani misadventures, if any. థర్డ్ ది మోనోటోన్. ఈ టోన్ మోస్ట్లీ ఎప్పుడైనా నువ్వు ఎవరినైనా క్వశ్చన్ అడుగుతున్నప్పుడు లేదా ఇంపాక్ట్ ని క్రియేట్ చేయాలి అనుకుంటున్నప్పుడు యూజ్ చేస్తావు. Pakistan, if it continues to harbor and operate against India, then they have to decide whether they want to be part of the geography or history or not. Thank you. ఫోర్త్ ది ఐరానిక్ టోన్. ఈ టోన్ ని స్ట్రాంగ్ ఇంకా డామినేటింగ్ వైబ్ ని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తారు. Take it as a warning. You dare touch my boy again any time in future and see what I make out of you. వాయిస్ మాడ్యులేషన్ అంటే నీ వాయిస్ యొక్క పిచ్, స్పీడ్, ఎనర్జీ వీటన్నిటిని కంట్రోల్ చేయడం. సో దట్ లిజనర్ ఎప్పుడు కూడా బోర్ ఫీల్ అవ్వకుండా ఇంకా ప్రతి లైన్ ని ఎమోషన్ ని ఫీల్ అవ్వాలి. మూవీస్ ఇంకా పబ్లిక్ స్పీకర్స్ ని అబ్జర్వ్ చెయ్యి, వాళ్ళు వాళ్ళ వర్డ్స్ ని ఎలా డెలివర్ చేస్తారో గమనించు. టెక్నిక్ నెంబర్ 4, ఫిజికల్ ఎక్సర్సైజ్. ఎప్పుడైనా ఆలోచించావా సెలబ్రిటీస్ కరెక్ట్ ప్లేస్ లో అంత కరెక్ట్ గా ఎలా మాట్లాడతారు అని చెప్పి? ఎందుకంటే వాళ్ళ టంగ్ అనేది ఫ్రీగా ఉంటుంది, ఎలా పడితే వాళ్ళకి అది తిరుగుతుంది. కొంతమందికి అది న్యాచురల్ గానే ఉంటుంది, కానీ కొంతమందికి టంగ్ తిరగదు. అంటే టంగ్ ట్విస్టర్స్ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అనుకున్న వర్డ్ అనేది బయటికి రాదు, అలాంటిది అనమాట. అలాంటప్పుడు వాళ్ళు సింపుల్ స్పీచెస్ ని ట్రైనింగ్ అనేది చేసుకుంటారు. దానికోసం ఒక పెన్సిల్ ని తీసుకొని దాన్ని నోట్లో పెట్టుకొని కంప్లీట్ వర్డ్ ని క్లియర్ గా ప్రొనౌన్స్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మూవీ యాక్టర్స్ ఆర్ మూవీ యాక్ట్రెసెస్ ఉంటారు కదా, వాళ్ళు స్క్రిప్ట్ మొత్తాన్ని పెన్సిల్ నోట్లో పెట్టుకొని డెలివర్ చేస్తారు. అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అదే వర్డ్ ని, అంటే మళ్ళీ అదే స్క్రిప్ట్ ని మళ్ళీ నార్మల్ వాయిస్ తో డెలివర్ చేస్తారు. ఈ ఎక్సర్సైజ్ వలన వర్డ్స్ అనేది ముందు దానికంటే చాలా క్లియర్ గా వినిపిస్తాయి. దాని వలన ఆర్టికులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, ఇంకా వినే వాళ్ళకి కూడా చాలా ప్లెజెంట్ గా ఉంటుంది. టెక్నిక్ నెంబర్ 5, నేమ్ హ్యాక్. ఈ ప్రపంచంలో పీపుల్ కి వినడానికి చాలా ఇష్టమైన వర్డ్ ఏంటో తెలుసా? వాళ్ళ ఓన్ నేమ్. ఈ ఒక్క వర్డ్ హెల్ప్ తో నువ్వు ఎవరి అటెన్షన్ అయినా సరే నీ సైడ్ కి తిప్పుకోగలవు. ఒక కంపెనీ అయితే ఉంది చాలా ఫేమస్, అది ఈ ట్రిక్ నే చాలా ఎక్కువగా యూజ్ చేస్తుంది. అదే స్టార్ బక్స్. నువ్వు అక్కడ ఆర్డర్ చేస్తే వాళ్ళు నీ నేమ్ ని కప్ మీద రాస్తారు. తర్వాత ఎంటైర్ కెఫెన్ లో నీ నేమ్ ని లౌడ్ గా గట్టిగా అందరికి వినపడేలా పిలుస్తారు. అప్పుడు నువ్వు కప్ ని తీసుకోవడానికి వెళ్తావు, ఎందుకంటే అది నీ నేమ్ కాబట్టి నీకు స్పెషల్ ఫీలింగ్ అనేది వస్తుంది. తర్వాత పీపుల్ దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు, ఇంకా స్టార్ బక్స్ కి ఫ్రీ మార్కెటింగ్ అయిపోతుంది. సో నువ్వు ఎవరినైనా కలిసినప్పుడు వాళ్ళకు కూడా వాళ్ళ నేమ్ అంటే చాలా ఇష్టమే ఉంటుంది. అందుకే కాన్వర్జేషన్ మధ్యలో వాళ్ళ నేమ్ ని యూజ్ చెయ్యి. అంటే నీ సెంటెన్సెస్ లో ఎప్పుడైనా నేమ్ ని ఇంక్లూడ్ చేస్తూ ఉండు. హ్యూమన్ బ్రెయిన్ కి తన ఓన్ నేమ్ చాలా ఎక్కువగా నచ్చుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నైస్ టు మీట్ యూ అని చెప్పే వాళ్ళు నైస్ టు మీట్ యూ అంకిత్ అని చెప్పి అను. అలా చేయడం వలన ఇమీడియట్ గా అపాయింటెడ్ పర్సన్ స్పెషల్ గా ఫీల్ అవుతారు, పర్సనల్ గా ఫీల్ అవుతారు. అలాంటప్పుడు ఎదుటి వాళ్ళు కూడా వాళ్ళని ఇంపార్టెంట్ గా ట్రీట్ చేయాలి అని చెప్పి ఫీల్ వాళ్ళలో వాళ్ళకి వస్తుంది. టెక్నిక్ నెంబర్ 6, ఎకోయింగ్ టెక్నిక్. ఈ టెక్నిక్ ఎస్పెషల్లీ కాన్వర్జేషన్ లో కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళ కోసం చాలా యూస్ఫుల్. అంటే ఎదురు వాళ్ళు మాట్లాడుతున్నారు, కానీ ఇప్పుడు నువ్వు ఏం రిప్లై ఇవ్వాలి అని చెప్పి నీకేం తెలియదు, నీ మైండ్ అంతా బ్లాంక్ అయిపోతుంది. అలాంటప్పుడు ఈ టెక్నిక్ అనేది బాగా యూజ్ అవుతుంది. సింపుల్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే, ఎదురు వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళ సెంటెన్స్ లోనే ఒక పర్టికులర్ ఇంపార్టెంట్ అనిపించే కీవర్డ్ ని తీసుకొని దాంట్లోనే ఒక క్వశ్చన్ ని అడిగి ఇవ్వాలి. దీన్ని సాఫ్ట్ గా రిపీట్ చేయాలి, తర్వాత నీ థాట్ ని యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నీతో నీ ఫ్రెండ్ ఎలా అన్నారు, నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం రా అని చెప్పి, అప్పుడు నువ్వు ఓహో అవునా అని అనకుండా ట్రావెలింగా, నైస్ నైస్, ఇప్పటి వరకు నువ్వు ఏ ప్లేసెస్ తిరిగావు అని చెప్పి అనాలి. చూసావా, నువ్వు జస్ట్ ఒక వర్డ్ ని రిపీట్ చేసావు, ట్రావెలింగ్. దాంతో నువ్వు కొత్త కాన్వర్జేషన్ ని ఓపెన్ చేసావు. దీని వలన ఎదురు వాళ్ళకి నువ్వు వాళ్ళని జెన్యున్ గానే వింటున్నావు అని చెప్పి ఫీలింగ్ వస్తుంది. వాళ్ళ వర్డ్స్ మీద నువ్వు అటెన్షన్ ఇస్తున్నావు అని వాళ్ళకి అనిపిస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ, నువ్వు వాళ్ళ థాట్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నావు అని వాళ్ళు ఫీల్ అవుతారు. అదే రియల్ కమ్యూనికేషన్ యొక్క కనెక్షన్. ఈ ఎకోయింగ్ టెక్నిక్ ఫేక్ ఇంట్రెస్ట్ చూపించడానికి కాదు, అది రియల్ అండర్స్టాండింగ్ ని బిల్డ్ చేస్తుంది. ఎందుకంటే
నువ్వు ఎవరైనా వర్డ్స్ ని రిపీట్ చేస్తున్నప్పుడు నీ బ్రెయిన్ ఆటోమేటిక్ గా ఆ టాపిక్ తో ఎమోషనల్ గా కనెక్ట్ అవడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు కాన్వర్సేషన్ అనేది న్యాచురల్ గానే వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ టైం ఎవరైనా మాట్లాడితే సైలెంట్ గా అలా ఉండిపోకుండా ఒక లైన్ ని క్యాచ్ చెయ్యి, దాన్ని రిపీట్ చేసి నీ తర్వాత దాంట్లో నీ థాట్ ని యూజ్ చెయ్యి. దీని వలన నువ్వే చూస్తావుగా పీపుల్ నీతో మాట్లాడడానికి ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఒక ఫీలింగ్ అనేది వస్తుంది, ఈ పర్సన్ నన్ను నిజంగానే అర్థం చేసుకుంటున్నారు అని చెప్పి. టెక్నిక్ నెంబర్ 7, ప్రాక్టికల్ ఇంప్రూవ్మెంట్. ఇది కమ్యూనికేషన్ స్కిల్ మాస్టర్ చేయడానికి మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లర్. చూడు, కమ్యూనికేషన్ స్కిల్ అనేది ఏదో ఒక బుక్ చదువు లేక వీడియోస్ చూసే పర్ఫెక్ట్ అయ్యే స్కిల్ కాదు. ఇది ఒక ప్రాక్టికల్ స్కిల్. ఎంత ఎక్కువగా నువ్వు దాన్ని యూజ్ చేస్తే అంత ఇంప్రూవ్మెంట్ అనేది నీలో కనిపిస్తుంది. దానికోసం ఫస్ట్ స్టెప్, రికార్డ్ యువర్ సెల్ఫ్. ప్రతిరోజు 4 to 5 times వీడియో రికార్డ్ చేయి. దానిలో నువ్వు ఏదో ఒక టాపిక్ గురించి మాట్లాడు, నీ డే ఎలా గడిచింది లేదా ఏదో ఒక ర్యాండమ్ టాపిక్. తర్వాత ఆ వీడియోలో నువ్వు అబ్జర్వ్ చెయ్యి, కానీ డిఫరెంట్ వేలో అబ్జర్వ్ చెయ్యి. ఫస్ట్ సౌండ్ మాత్రమే పెట్టి స్క్రీన్ ఆఫ్ చేసి నీ వాయిస్ మాత్రమే విను. సెకండ్ టైం ప్లే చేసేటప్పుడు సౌండ్ మొత్తాన్ని తగ్గించి ఓన్లీ నీ వీడియోని మాత్రమే చూడు. అలా చేసే టైంలో బాడీ లాంగ్వేజ్ మొత్తాన్ని అబ్జర్వ్ చెయ్యి. నీ టోన్ ఎలా ఉంది, ఎక్స్ప్రెషన్ న్యాచురల్ గా ఉన్నాయా అని నోటీస్ చెయ్యి. జస్ట్ 7 days ఇలా చెయ్యి, నువ్వే డిఫరెన్స్ ని ఫీల్ అవుతావు. సెకండ్ స్టెప్ లో మిర్రర్ ప్రాక్టీస్. మిర్రర్ ముందు నిల్చొని నీ థాట్స్ ని నువ్వు మాట్లాడు, నీతో నువ్వు మాట్లాడు. స్టార్టింగ్ లో కొంచెం వియర్డ్ గా అనిపిస్తుంది, కానీ అదే నీ ఫస్ట్ ఆడియన్స్. మిర్రర్ ముందు మాట్లాడడం వల్ల కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది డబుల్ అవుతుంది, ఇంకా బాడీ లాంగ్వేజ్ న్యాచురల్ గానే ఇంప్రూవ్ అవుతుంది. థర్డ్ స్టెప్, టాకింగ్స్ టు స్ట్రేంజర్స్. ర్యాండమ్ స్ట్రేంజర్స్ తో మాట్లాడు, కానీ ఇది ఫస్ట్ లో కష్టం అనిపిస్తుంది. అందుకే నువ్వు షాప్ కీపర్స్, క్యాబ్ డ్రైవర్స్ లేక యూజువల్ గా మాట్లాడే క్లాస్మేట్స్ తో క్యాజువల్ గా కాన్వర్సేషన్ ని స్టార్ట్ చెయ్యు. అలా వెళ్ళి బుద్ధ విగ్రహంలో కూర్చోకుండా సింపుల్ గా హాయ్ లేక ఎలా ఉన్నావు ఇలా దీంతో స్టార్ట్ చెయ్యు. అలా మాట్లాడుతూ ఉండు. మరీ పర్ఫెక్షన్ కోసం చేసి చేయకు. ప్రతిరోజు కొంచెం కొంచెం ప్రాక్టీస్ చెయ్యు. ఒక మంత్ తర్వాత నువ్వే చూడు, నీ వాయిస్ లో టోన్, ఎక్స్ప్రెషన్ ఇంకా క్లారిటీ అన్ని కూడా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతాయి. ఇవన్నీ కూడా ఒక్క రోజులో రావు, దానికి టైం పడుతుంది. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, జస్ట్ కమ్యూనికేషన్ స్కిల్ ఉంటే సరిపోదు. నువ్వు ఎదుటి వాళ్ళకి కాన్ఫిడెంట్ గా ప్రెజెంట్ అవ్వాలి అంటే నీ బాడీ లాంగ్వేజ్ కూడా స్ట్రాంగ్ గా ఉండాలి. నేను ముందు చెప్పినట్లు నువ్వు మాట్లాడే విధానం కన్నా చాలా సార్లు నీ బాడీ లాంగ్వేజ్ అనేది ఎక్కువ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తుంది. కాన్వర్సేషన్ టైంలో నువ్వు ఎలా నిల్చున్నావు, ఎలా మాట్లాడుతున్నావు, నీ ఐ కాంటాక్ట్ ఎలా ఉంది, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కలిస్తే నిన్ను ఒక పవర్ఫుల్ ఇంకా కాన్ఫిడెంట్ పర్సనాలిటీగా క్రియేట్ చేస్తాయి. అందుకే నేను బాడీ లాంగ్వేజ్ ని ఎలా మాస్టర్ చేయాలి అని చెప్పి ఒక ఫుల్ ప్రాసెస్ ని ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. దాన్ని నువ్వు ఇక్కడ క్లిక్ చేసి చూడొచ్చు.